ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇవాళ వీళ్ళే కాదు, ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు. అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు. ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం, అవాంతరాలను అధిగమిస్తాం. ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈరోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇక్కడున్న ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మన ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్ళండి. మీరే ఈ కార్పొరేటర్లు, ఈ జంట నగరాల్లో ఉన్న ఈ శాసనసభ్యులే ప్రజలకు వివరించండి. ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు రాజకీయాలు చేరుకోవాలనుకోవట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధిని చెయ్యడమే మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఏదైతే హైదరాబాదు నగరం ఉందో కోర్ అర్బన్ రీజన్గా ఇవాళ తీర్చిదిద్దాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా 363 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్డుని ఇవాళ RRRను మనం ప్రణాళిక చేసినాం. అక్కడి వరకు సెమీ అర్బన్ రీజన్గా రీజనల్ రింగ్ రోడ్డు అవతల మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా 3 లేయర్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ రీజన్కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ ప్రణాళికలలో భాగంగా ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని, పార్లమెంట్ అక్కడే ఉంది, ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు, కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు. కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు, ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు, ఈరోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో, దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈరోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి. చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూసారు, చెన్నై వర్షానికి అతలాకుతలం అయిపోతుంది. బెంగళూరు నగరం ఈరోజు ట్రాఫిక్లో చిక్కుకొని ఎయిర్పోర్ట్కు పోవాలంటే నగరంలో నుంచి 6 గంటల ముందు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ మిత్రులారా, జంట నగరాలలో ఉండే యువకులారా, మీరు ఆలోచన చేయండి. మనం ముంబై నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? అక్కడ వస్తున్న అవాంతరాలు, ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపినరు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు.